ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం హరోం హర 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 నమః సోమాయ చ రుద్రాయ చ నమః తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హవీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. నమస్కారం గంగాధర శాస్త్రి గారు. దీర్ఘాయుష్మాన్ భవ. మా ఆశ్రమంలో సామూహిక వివాహాలు జరిపిస్తున్నాం. తమరిని వెంటబెట్టుకు రమ్మని మా గురువు గారు రామశాస్త్రి గారు పంపించారు. మతాన్ని మంట కలిపిన కులభ్రష్టుడు ఆహ్వానించడం మేము రావడం మా కీరీడ కూడా అక్కడ పడదని చెప్పు. అంత మాట అనకండి శాస్త్రి గారు. మంత్రశక్తితో మీరు, మానవ సేవతో వారు ఇద్దరూ మహదేవునే అర్చిస్తున్నారు. మార్గాలు వేరైనా ఆశయం ఒక్కటే కదా శాస్త్రి గారు. ధిక్! నీచాశ్రయం నకర్తవ్యం, కర్తవ్యం మహదాశ్రయం. ఉత్తమ పదవిని సాధించడానికి ఉత్తమ పథమే అనుసరించాలి. వస్తాం. నాకు తెలుసు నాయన ఆ గంగాధర శాస్త్రి రాడని. కానీ విద్యావంతులు, నిరంతర దీక్షాకంకణులు, ప్రాజ్ఞులు, విజ్ఞులైన వారే మన ఆశ్రమాన్ని, ఆహ్వానాన్ని తిరస్కరిస్తే ఇక ఈ అమాయక ప్రజలకు మనం ఎలా నచ్చ చెప్పగలుగుతాం? మన ఆశయం ఎలా సాధించగలుగుతాం? ఏనాడు మన ఆశయాన్ని, ఆశ్రమాన్ని ఆదరించాడు గనక ఈనాడు మన ఆహ్వానాన్ని మన్నించలేదని బాధపడటానికి. మంత్రోచ్చాటనే తప్ప మానవతావాదం తెలియని వాళ్ళ గురించి మనస్తాపపడటం మంచిది కాదు గురువుగారు. మన కర్తవ్యం మనం నిర్వర్తిద్దాం. ఆ పైన భగవంతుడి దయ. ఆకులు మేకలకండి. మేకలకా? కాదే అమ్మ మావయ్యకి. అదే ఆకులు తింటాడా? ఆకులే కదా, మేకలు కూడా తింటాడు. వచ్చేసాను మావయ్య. ఎరా పేరు శాస్త్రి, బిల్వ పత్రాలు తెస్తాన్ని అప్పుడు అనగా వెళ్ళి ఇప్పుడు కనిపిస్తున్నావా? బిల్వవృక్షం కోసం వెతక ఇప్పుడు దొరికింది మావయ్య. ఇవిగో తెచ్చాను. ఓరి అప్రాచ్యుడా, ఇవి అశ్వత్థ పత్రాలు రా. పరమేశ్వరుడు నీకు తెలివితేటలు ఇచ్చాడు కానీ అవి వక్ర మార్గంలో నడుస్తున్నాయి. మావయ్య మన శంకరునికి అన్ని వంకరే. నెత్తిమే చంద్రుడు వంకర, మెళ్ళో పావులు వంకర. శివదూషణ మహాపాపం రా. సాయంత్రానికైనా బిల్వపత్రాలు తెస్తావా? అసలు బిలవపత్రాలంటే ఏమిటో తెలుగులో చెప్పు మావయ్య. మారేడు దళాలరా. ఓహో, పొడుంకాయలు కాసే చెట్టా? అవును. పరమేశ్వరుడికి బిల్వపత్రాలంటే మహాప్రీతి.
ఇక చెప్పకు, గణపతికి గరికిపోతలే కారపూస, మహేశ్వరుడికి మారేడు దళములే మసాలా దోశ. అఘోరించావు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆశీర్వచనాలేనా? అమ్మాయి పెళ్లి సంగతి ఏదైనా ఆలోచిస్తున్నారా? నా తల్లికి అప్పుడే ఏం తొందర వచ్చింది. అయినా మేనర్గా ఉండనే ఉందిగా. ఆ పేరు శాస్త్రికా? ఏ వాడికేం తక్కువే. కూర్చొని తిన్నా తరగనంత కొండ ఉంది. పక్క ఊళ్ళో దేవాలయం రాబోతుంది. ఆ దేవుణ్ణి నర్చిస్తూ ఉంటే ఏ లోపం ఉండదు. పైగా అమ్మాయి మనకు దగ్గరలో ఉంటుంది. సంతోషించినట్లే ఉంది మీ సంబడం. ఈ అర్చనలు అభిషేకాలతో నా బ్రతుకు తెల్లవారిపోయింది. ఏవండి, కనీసం దానికైనా పట్టం పదవి ఉన్నవాడు, కారుల్లో తిరిగేవాడు రావటం మీకు ఇష్టం లేదుటండి? అవన్నీ అశాశ్వతాలే పిచ్చిదాన. శివార్చనలోనే జీవితం చరితార్థం కావాలి. మీరు 100 చెప్పండి, 1,00,000 చెప్పండి, మన గౌరి పూజారి పెళ్ళాం కావటానికి వీల్లేదు. శ్రీకాకుళంలో మంచి సంబంధం ఉందట, వెంటనే రమ్మని కబురు పంపాను. హరినాపి హరేణాపి బ్రహ్మేణాపి సురైరపి లలాట రేఖాన పునఃప్రయాతి. విషము కంఠమున నీపి లోకాల సకల శ్రేయాలు కోర్చితివి. సగము నీలోన కలిసి నేనుంటి మనకెదురవరిక పరమశివ లోకనాయక హే దేవదేవా సకల చరాచర నిఖిల భువన జన నిరతనుత అమరనుత లోకనాయక హే దేవదేవా. సంపదలకెల్ల నేనే అధినేత్రి చతుర్భుజ అతిశయన సకల లోకాల సర్వకాలాల నీవు నేనే జగతికి మనుగడ లోకనాయక హే దేవదేవా సకల చరాచర నిఖిల భువన జన నిరతనుత అమరనుత లోకనాయక హే దేవదేవా.
సృష్టికి మూలము నీ సృష్టియే శారదయే పద్మజుడే లేకుంటే జననము జరుగదు జ్ఞానము కలుగదు లోకనాయక హే దేవదేవా సకల చరాచర నిఖిల భువన జన నిరతనుత అమరనుత లోకనాయక హే దేవదేవా. నారాయణ నారాయణ మాతాపితరులకు ప్రణామములు. కుమార చిరంజీవ. ఏమిటి తల్లి, ముగ్గురు మాతలు ఒకేసారి లోకనాయకుల ఘనతల్ని గగనసీమలకెత్తుతున్నారు. పతుల ఘనత సతులకు గర్వకారణమేగా కుమారా. నిజమే కాని లోకనాయకులు ఎంతవరకు సంతరించుకున్న ఈ ఘనకీర్తుల్ని ముగ్గురమ్మలు ఇంకా ఎంతకాలం కాపాడగలరా అని. త్రికాల జ్ఞాని, నీ సందేహము గల కారణం? సందేహం ఏముందమ్మా, ఇది కలికాలం కదా, ఎప్పుడు ఎవరి తత్వంలో ఏ మార్పు వస్తుందో అని. మార్పులు చేర్పులు మానవలోకానికి కాని ఊర్ధ్వలోకాలకు కాదు నారదా. మరి ఈ రాగద్వేషాలు రాజకీయాలు అన్నీ మన లోకం నుండే కదా తల్లి ఆ మానవలోకానికి ప్రసారం అవుతుంది. కావచ్చు. ఏది ఏమైనా మేము వాటన్నిటికీ అతీతులం. సకల శాస్త్ర సర్వకళాధి దేవతం మీతో నేను వాదించగలనా తల్లి? కాని కాల పరిణామమే నా సందేహానికి సరి అయిన సమాధానం చెబుతుంది. సెలవు తల్లి. నారాయణ నారాయణ. లాలి, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? లేకపోతే పై పైన అనుకుంటున్నావు? నిజంగా ప్రేమించేస్తున్నాను. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వే నా ఊర్వశివి, నా ప్రేయసివి, నా జీవితం అంతా నీతోనే ఉంటాను. చచ్చిన తర్వాత కూడా దెయ్యమై నిన్నే పట్టుకుంటాను. అంత గుడ్డిగా ప్రేమించేస్తున్నావు? అవును. అవును. అయితే ఒక పని చెయ్యి, నేను నీ కళ్ళ గంతలు కడతాను. నువ్వు వెతుక్కుంటూ గుడ్డిగా మా ఇంటి దాకా వచ్చి నన్ను పట్టుకున్నావంటే నీ ప్రేమ నిజం అనుకుని నిజంగా ప్రేమించేస్తానంతే. నువ్వు చేత్తో నడిపిస్తే నా జీవితం అంతా నడిచేస్తాను. బోడి నీ ఇల్లు లెక్క కంటు. లాలి, నిన్ను పట్టుకోలేనుకుంటున్నావా? నన్నే పరీక్షిస్తున్నావా? నువ్వు నన్ను తెల్ల గంట కట్టినా నువ్వెక్కడున్నా పట్టుకోగలను లాలి, పట్టుకోగలను. పట్టుకుంటా, నిన్ను పట్టుకుంటా. నిన్ను పట్టుకుంటా. ఈ పిల్ల ఎవరన్నా లాలి కాదు. లాలి 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 పట్టేసుకున్నాను. చూసావా నా ప్రేమ ఎంత పవిత్రమో? లాలి, అరే పెళ్లి కాకుండానే ఎంత పట్టుంది ఏంటబ్బా? మావయ్య, ఏమిటమ్మా? ఆ వినాయకుడినివా? రూపాయి తీసుకొచ్చి బొమ్మ తీసుకెళ్ళు. డబ్బులు లేవు మావయ్య. ఇంటికెళ్ళి డబ్బులు తీసుకొచ్చి బొమ్మ తీసుకెళ్ళు. బొమ్మ ఇప్పుడు ఇవ్వు, డబ్బులు రేపిస్తుందిలే మావయ్య. నేను రేపిస్తాలే మావయ్య.
మీరు అడిగిన బొమ్మ. మావయ్య మావయ్య డబ్బులు పట్టుకొచ్చి బొమ్మ పట్టుకెళ్ళమని చెప్పానా? తర్వాత ఇస్తానులే మావయ్య. నేను తర్వాత ఇస్తాలే. ముందు మీ అమ్మని అడిగి డబ్బులు పట్టరా. పో. స్వామి, నా దగ్గరుండే నీ బొమ్మ విరిగిపోయింది. కొత్త బొమ్మ కొనుక్కునేందుకు నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు వచ్చాక కొత్త బొమ్మ కొనుక్కొని పూజ చేస్తా. నా మీద కోపం చేసుకోకే స్వామి. అమ్మా ఉమా, చిన్నపిల్లవి ఆటకాయితనంగా అడిగావు అనుకున్నానమ్మా. నీలో ఎంత భక్తి ఉందనుకోలేదు. ఇదిగోనమ్మా. నీ అప్పు నేను ఉంచుకోనులే మావయ్య. పర్వాలేదమ్మా, భక్తిగా పూజ చేసుకో. ఏమే లక్ష్మి, నీరసంగా ఉన్నావు? మళ్ళీ ఏమైనా? ఏమైనా ఏముంది, పిల్లకి 6వ నెల, తల్లికి 3వ నెల. నీ పురుషుడికి ఘడియ పురుసత్తు లేదు, ఎప్పుడు గుడేనన్నా? అసలైన దేవి భక్తుడు. పగలంతా గుడిలో ఆ అమ్మవారి పూజ, చీకటి పడితే గదిలో ఈ అమ్మవారి పూజ. ఏం జరిగిందే? కాలు జారింది. కాలు జారే వయసే, కాస్త జాగ్రత్తగా చూసి నడుచుకో. రావే పోదాం. అమ్మాయి గారు, ఏమిటా పారవస్యం? భగవంతుడు బొమ్మల్ని చూశా, బొమ్మల్ని చేసే నన్ను చూశా. వసంత ఋతువులో పరవశించి కోయిలను ఎవరు పాడమన్నారు? తొలకరి మబ్బులను చూసి మయూరిని ఎవరు ఆడమన్నారు? ఇది ఏనాటి బంధం, ఎన్ని జన్మల అనుబంధం? కావచ్చు, కానీ ఈ జన్మలో మాత్రం సాధ్యం కాదు. ఎందుకని? అంతస్తులు, ఆచారాలు, ఆంతర్యాలు కలిసినా ఈ సమాజం హర్షించదు, మన పెద్దలు ఆశీర్వదించరు. వేణు, మీరు నీలకన్నా ఎంతసేపు ఏందో తెలుసా? అంటే వెళ్ళమనేగా. వెళ్తాను, కానీ మనసులో పడిన ముద్రలు మాపలేను వేణు. వస్తాను. అమ్మా పార్వతి, నీవు కోరుకున్న వాడిని తపస్సు చేసి దక్కించుకున్న ప్రేమమైవి. నేను కోరుకున్నవాడు నాకు దక్కాలని ఆశీర్వదించు తల్లి. నారాయణ ప్రాణ దంపతులకు ప్రణామములు. బ్రహ్మమానస పుత్ర, ఆ సునుడవ కమ్ము. ఏమిటి లోకవార్తలు? వార్తలు లేనిదే నారదుడు రాడు, లేకపోయినా సృష్టించగలడు. నారాయణ నారాయణ. సృష్టికర్త కుమారుడు కదా మరి. నారద, నూతన వార్తలు ఏమైనా ఉన్నవా? అంతా నూతనమే తల్లి. భూలోకవాసుల జీవిత విధానంలో అన్ని మార్పులే. పూజలు, పునస్కారాలు, భక్తి అంతా నటనగా మారిపోయింది. దానికి తగ్గట్టు దేవతలు కూడా యథాశక్తి తాళం వేస్తున్నారు స్వామి. ఇదేదో కొత్త వార్తగా ఉంది. అవును స్వామి,
లీలామానుష స్వరూపుడైన శ్రీమన్నారాయణమూర్తి వెంకటేశ్వర నామధేయంతో ఆ 7 కొండలపై వెలసిన సంగతి మీకు తెలిసిందేగా? కలుషితమైన కలియుగాన్ని ప్రక్షాళన చేయడానికే ఆ అవతారమెత్తాడు వైకుంఠుడు. అందుకే ఆ ఊరి పేరు కలియుగ వైకుంఠమని, ఆ స్వామి పేరు వడ్డీ కాసుల వాడని ప్రసిద్ధి. భూలోకంలో భక్తులందరూ ఆ 7 కొండలపైకి ఎగబడి క్షణాల్లో హుండీ నింపేస్తున్నారు స్వామి. ధనలక్ష్మి ఆయన వక్షస్థలం మీద కాపురం చేస్తూ ఉంటే మాధవుడికి ధనమెందుకయ్యా? అంతేనా తల్లి? కులమతరహిత సమాజ జీవన సంస్థాపనార్థమై ఆ శ్రీనివాసుడు ఇటు బీబీనాంచారమ్మును అటు అలివేలు మంగాంబను పెండ్లాడి ప్రేమ అనే కొత్త వైపరీత్యానికి దారి తీశాడు స్వామి. లోక కళ్యాణార్థం మాధవుడు మానవుల్లో ప్రేమ స్వరూపుడై అవతరించాడు. చతుర్భుజుడు లీలా విలాస వినోది. అది అవతార ధర్మం. ఏమి అవతార ధర్మమో స్వామి! ఈ ప్రేమనే వ్యాధి ముదిరి కులమత సాంకర్యము, ధర్మగ్లాని ఇవన్నీ భూలోకంలో వీరవిహారం చేస్తున్నవి. అదొక సాంఘిక పరివర్తన. దానిని సాంకర్యమనటానికి వీల్లేదు నారదా. నారాయణ, మీరు కూడా శ్రీనివాసుణ్ణే సమర్థిస్తున్నారా తల్లి? అయ్యలు ముగ్గురు, అమ్మలు ముగ్గురు, అందరిది ఒకటే మాట. సరే, నారాయణ నారాయణ. లోపలికి రమ్మంటుంటే మా ఇల్లే మళ్ళీ ఇక్కడికెందుకు? ముహూర్తం వేళ అయిపోయింది, పోదాం పదా. ఏంటి మా అయితే చెప్పకుండా చేసుకోమంటావేటి? దొంగ పిల్ల ఏంటి పెళ్లి చేసుకునేది నిన్న మీ అయినా? మీ అయితో ఏం మాట్లాడుకుంటావో ఏం నచ్చ చెప్పుకుంటావో అంత నీ ఇష్టం. ముందు ఇక్కడి నుంచి పోదాం పదా, తాళి కట్టేస్తాను. ఏంటి మా అయ్య అంటే నీకు భయమా? అంటే నాకు భయమా? నాకు భయం, ఈ పేరు శాస్త్రికే భయం. ముందు మీ అయ్యని రమ్మను, నచ్చడాక చూపిస్తాను. వచ్చాను రా. వచ్చావా? చేరుస్తాడు. స్వామి రక్షించండి, కాపాడద్దు. ఎరా సాముగారి పక్కన చేస్తావురా సన్నాసి? రారా, ఆశ్రమం బయటికి రారా. నీ డొక్క చించి తోలు కట్టి జంతర్గా వాయించేస్తాను. ఏం చేసావని పెళ్లి చేసుకుంటా అన్నావు? ఎందుకు వీలేదు? ఎందుకు వీలేదు? మీరు లోపలికి వెళ్ళండి. అసలు ఏం జరిగింది? అది కాదు సామే, ఆడు మా అమ్మాయిని లేపుకొచ్చేసాడండి. అమ్మాయి ఇష్టం లేకుండా వాడు ఎలా లేపుకొస్తాడు? ఆయువు పట్టు పట్టారే సామే. అయితే ఇద్దరిది తప్పే, ఇద్దరిని కట్టి ఏటేసేస్తాను. అప్పుడు నేను జైల్లో పడేస్తాను. అందువల్ల కాదనకుండా కళ్యాణం చేసి తాళి కట్టించి ఇద్దరిని పంపించేసాయి. వాడు బ్రతుకుతారు. అది ఎట్టా సామే? కులం కాని కులంలో ఇచ్చాననే మా కులపాలంతా నన్ను ఎలాస్తారు. కులం 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 ఈ కులాలు మతాలు అన్ని మనం ఏర్పరచుకున్నది. భగవంతుని దృష్టిలో అంతా ఒకటే. అందరిది ఒకే కులం, మానవ కులం. రాములు 2 పవిత్ర హృదయాలని విడతీసి పాపం కట్టుకోకు. కన్న తండ్రిగా ఆశీర్వదించే అవకాశాన్ని పోగొట్టుకోకు. నా మాట విను, అంతా సుఖపడతారు. అంతేలే స్వామి, బిడ్డల్ని కన్నాం కానీ వాళ్ళ రాతల్ని కన్నావా? వాళ్ళిద్దరికి ఇలా రాసి పెట్టింది కాబోసు. పిలిపించండి స్వామి. రాలే పేరు శాస్త్రే, రండి. మీకేం భయం లేదు, రండి. బయలుదేరు, రండి రండి. స్వామి చెప్పాడు, నీ పెళ్లికి ఒప్పేసుకుంటున్నాను, చేసుకోండి. పెళ్లి చేసుకుంటాను లేపుకొచ్చేయటం కాదు. రేపు దానికి ఏదైనా అన్యాయం జరిగిందా డోలు వాయించేస్తాం. జం తరిగిట తెలుసు కదా అల్లుడు గారే? ఇదేంటిది? డోలు తెలుసు కదా. ఇట రండి, రండిట్ట. ఈ డోలు మా మామ నాకు ఇచ్చిన కట్టం. ఇది నేను నీకెత్తుకున్నాను. అయ్యి బాబు, ఆడించుకో, ఆడించుకో. ఆలి కూడెట్టి హాయిగా ఉండండి. సౌలర్ వీళ్ళిద్దరిని దీవించండి. నమస్కారం అండి గురుగారు. రావయ్యా, రా. వెళ్ళిన పని ఏమైందండి? అమ్మా, మా అమ్మాయిని కాదనే వాళ్ళు ఉంటారా? గంగాధర శాస్త్రి గారి అమ్మాయి అనగానే ఎగిరి అంతేసి సరే అన్నారు. అయితే పెళ్లి చూపులకు ఎప్పుడు వస్తున్నారు? ఒకేసారి నిశ్చితార్థంతో వస్తారు. శుభం. వచ్చే శుక్రవారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. ఆ రోజే తాంబూలాలు పుచ్చుకుందాం. ఆ ప్రకారం వారికి కబుర్లి. అలాగేనండి. అమ్మాయి గారు మీరా? ఏ నేను భాగస్వామిని కాకూడదా?
నేను బొమ్మలు అమ్ముకుని బ్రతికేవాడిని. మేము ఆ బొమ్మలను నమ్ముకుని బ్రతికేవాళ్ళం. అలా అనకండి. మీరు ఆ బొమ్మలకే మహత్తు కల్పించి మంగళహారతులు ఇస్తారు. నేనే మీకు మంగళహారతి కావాలని వచ్చాను. అమ్మాయి గారు, మీ జీవితం హారతి కర్పూరం కావటం నాకు ఇష్టం లేదు. పురుషుడి కోసం కర్పూరమైపోవడానికి దేవుడు ఆడజాతిని సృష్టించాడేమో. మా వాళ్ళు నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. మంచిదేగా? వేణు, ఇష్టం లేని చోట కన్నీరే కరిగిపోవడం కన్నా అనురాగం ఉన్న చోట ఆవిరైపోవాలని ఆశపడుతున్నాడు. నేను ఆశతోనే వచ్చాను. నా ఆశ తీరుస్తావు, అడియాస చేస్తావు, అది నీ దయ. అమ్మాయి గారు, వచ్చే శుక్రవారం ప్రధానాలు పెట్టుకుంటారట. ఈలోగా నువ్వు తీసుకునే నిర్ణయం నా జీవన్ మరణ సమస్యకు పరిష్కారం. గౌరీ, గౌరీ, ఏంటమ్మా అలా పరధ్యానంగా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా. ఒక్కగానొక్క కూతురివి, నువ్వు అలా ఉంటే మాకేం తోస్తుందో చెప్పమ్మా. నీ పూర్వపుణ్యము, మీ నాన్నగారి పూజాఫలము, ఇంత మంచి సంబంధం వచ్చిందమ్మా. లేమ్మా, లేచి మొహం కడుకుని ఆలయానికి వెళ్ళిరమ్మా. వేణు, అమ్మాయి గారు, మీరా ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకోసం వచ్చాను. నువ్వు కావాలని వచ్చాను. అంటే సత్బ్రాహ్మణ వంశంలో పుట్టిన మీకు బొమ్మలు చేసు బ్రతికే నాకు పెళ్ళా? ఈ సమాజం ఒప్పుకోదు. నిజమైన ప్రేమికులకు సమాజంతో ఏం పని? సమాజాన్ని కాదని కాలంతో ఎదురెదలేంగా. వేణు, నీ భయానికి అసమర్థతకి త్యాగం అనే పేరు పెట్టి ఆత్మవంచన చేసుకోకు. అమ్మాయి గారు, రాత్రింబావుళ్ళు ఈ దేవతల మధ్య కాలం గడిపే నీకు ఏ ఒక్క దేవుడు ఈ సమాజాన్ని ఎదిరించే ధైర్యాన్ని ఇవ్వలేదా? చూడు, రాకుమారి రుక్మిణీదేవిని పెళ్లాడిన ఆ వాసుదేవుడికి, ఆకాశరాజు కూతురు పద్మావతిని పెళ్లాడిన ఈ శ్రీనివాసుడికి లేదు. కులం మతం నిన్ను బంధించి పిరికివాణ్ణి చేస్తున్నాయా? ఏ ఒక్క ప్రేమగాథ నిన్ను ఉద్రేక పెట్టలేదా? ఏ ఒక్క దేవుడు నీకు ధైర్య సాహసాలను ప్రసాదించలేదా? అమ్మాయి గారు, వేణు, నా కంఠంలో ప్రాణముండగా నీకు అర్పించిన మనసుని మరొకరికి అర్పించలేదు. ఇదే నా తుది నిర్ణయం. అమ్మాయి గారు, ఇదంతా నా కళ. భగవంతుడా, ఇది కలగానే మిగిలిపోయి. నా తల్లే, రేపు గుళ్ళో గౌరీ కళ్యాణం అయితే నా గౌరికి ఈ రోజే పెళ్లి కళొచ్చింది. వెళ్ళిరా అమ్మా.
శివ మీ కళ్యాణోత్సవం నాడే మా గౌరికి ప్రధానం నిర్ణయించాం. ఆది దంపతులకు మీరు అన్యోన్యానికి ఆదర్శమూర్తులని లోక ప్రసిద్ధి. మీ కాపురంలాగే మా చిట్టి తల్లి కాపురం కూడా ఆనందమయం కావాలని, కలకాలం సుమంగళి అయి సుఖించాలని ఆశీర్వదించండి. అమ్మా సర్వమంగళ, తల్లిదండ్రుల గౌరవం కోసం తల వంచి నన్ను జీవోత్సవమైపోమంటావా? కోరుకున్న వారిని పొందలేక ఒకేసారి నన్ను సమమైపోమంటావా? చెప్పమ్మా, నీ తీర్పు చెప్పు. ఎందుకలా కంగారు పడతావు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది సర్వమానవ సమానత్వానికి నిదర్శనంగా ఏర్పడిన ఆశ్రమం. ఇక్కడికి వచ్చే అధికారం అందరికీ ఉంది. ఎందుకు వచ్చావని అడిగే హక్కు ఎవరికీ లేదు. నిజమే, కానీ కులం, మతం, ఆచారం, సాంప్రదాయం ప్రాణప్రదంగా చూసుకునే గంగాధర శాస్త్రి గారి కూతురు ఆ మాట అనటం ఈ ఆశ్రమానికే గర్వకారణం. గురువుగారు అంటూ స్తోత్రం చేసినంత మాత్రాన శిష్యుడు కాదు వేణు. గురువుగారి ఆశయాలను అక్షరాలా ఆచరించగలవాడే నిజమైన శిష్యుడు. గురువుగారు, వేణు, నీ భయము బాధ రెండూ నాకు తెలుసు. మానవుడు సుఖంగా జీవించడానికి ఆదిలో ఆరోగ్యమైన సమాజాన్నే సృష్టించుకున్నాడు. కానీ కాల ప్రవాహపు వేడిలో దాని కండలు కరిగిపోయినాయి. మానవుని స్వార్థపు వేడికి దాని ఆత్మ ఎగిరిపోయింది. ఇక మనకు మిగిలింది దుర్గంధ భూయిష్టము, భయంకరమైన అస్థిపంజరం మాత్రమే. మళ్ళీ దీనికి ప్రాణం పోసి చైతన్యం తీసుకురావాలంటే నీ వంటి యువతరం ముందుకు రావాలి. వేణు, కోరి వచ్చిన భార్య, కోరి చేసుకున్న భర్త కులమతాలకు అతీతులు నాయన. ఆ మమతలో విరిసే మాధుర్యం పూర్వజన్మ పూజా ఫలం. ఈ గౌరిని నిశ్చింతగా స్వీకరించు. వల్లపు పిలిచెను వల్లపు పిలిచెను వయసు ఉరికెను యౌవనం పాన్పు వేసెను జీవితం పౌవళించెను వల్లపు పిలిచెను వయసూరికెను పిలిచెను వయసూరికెను మదిలోన మ్రోగెలే శతకోటి వేణువులు మత్తుగా ఒరిగెలే
ఊరికెను యౌవనం ఆన్పు వేసెను జీవితం పౌవళించెను. త్రిపుర సుందరి, నేడెందుకో త్రిలోక సుందరిగా కనిపిస్తున్నావు? అవునవును, శృంగార శంకర్లు కదా మీరు. పార్వతీ పరమేశ్వరుల అనుబంధం యోగరాగ సమ్మేళనం అని వేదాంత సారాంశం. ఆ వేదాంతం చదువుకున్న మానవులు మనల్నే అనుకరిస్తున్నారు. వారికి కొన్ని హద్దులున్నాయి దేవి. మనకు లేవా? మనక మనం దేవతలం దేవి, అవి మనకు వర్తించవు. అందుకే కాబోలు మనం ఆదర్శ దంపతులమని లోక ప్రసిద్ధి. లోకేశ్వరి, లోకేశ్వరి, ఆ నవ్వులోనే ఉంది అనంత శృంగారం. ఆలయానికి వెళ్ళిన పిల్ల రాకెక్కడికి పోతుంది? ఇప్పుడు కాబట్టి ఇంకా సేపటికి వస్తుంది. ఏ స్నేహితురాలింటికి వెళ్ళిందో కనుక్కో. అందరిళ్ళకి కబురు పంపించానండి. నాకేదో భయంగా ఉందండి. అబ్బాబ్బాబ్బా, గోరంతలు కొండంతలు చేసి ఎందుకే అలా గుండెలు బాదుకుంటావు? వస్తుందిలే. గురువు గారు, మేము వెళ్ళొస్తాం. వస్తామని ఏడుస్తారా వ్యథా సన్యాసులారా? రేపు గుళ్ళో గౌరీ కళ్యాణం. అదే సమయానికి మన ఇంట్లో మన గౌరీకి ప్రధానం. బజార్ నుంచి పూలు పళ్ళు అవన్నీ తీసుకురావాలిగా. పూలదండలు మంచివి తీసుకురండి. ఇదిగో ఒరేయ్, ఇందులో కకృతి పడకండి. ఏ సంసారమైనా సుఖప్రదంగా సాగాలి అంటే శాంతి, సహనం, పరస్పర అవగాహన ఉండాలి. అవి మీకు కలగాలని, వాటిని మీకు భగవంతుడు ప్రసాదించాలని ఆశీర్వదిస్తున్నా. ఆగండి. గంగాధర శాస్త్రి గారు సమయానికి వచ్చారు, ఆశీర్వదించండి. ఈ వర్ణశంకర పెళ్లికి ఆశీర్వాదం కూడానా? రామశాస్త్రి, అభశుభం తెలియని నా బిడ్డను మోసగించి ఈ విధంగా దాని గొంతు కోసి నాకు కళంకం ఆపాదిస్తావా? కులభ్రష్టుడా! గౌరీ, ఎంత పని చేశావే! మన కుటుంబ గౌరవం, పరువు, ప్రతిష్ట నీతో ఎంతో ఎత్తుకు ఎదుగుతాయని ఆశించాను. నా ఆశలన్నీ బొమ్ము చేశావు కదే దౌర్భాగ్యురాలా! నాన్న, మనసు ఒకరికిచ్చి మరొకరితో కాపురం చేయడం ఆత్మవంచన. సిగ్గులేక ఇంకా సమాధానం చెప్తున్నావా? రావడం మీకిప్పుడు ఆశీర్వదించే హక్కే గాని ఆజ్ఞాపించే అధికారం లేదు. ఎందుకు లేదే? ఎవడో దిక్కుమాల వాడొచ్చి నీ మెళ్ళ ఒక దండ వేసినంత మాత్రాన తండ్రిగా నా సర్వాధికారాలు పోయినట్లేనా? ఇప్పుడే ఆ దండ తెచ్చేస్తా. ఆగండి. ఒక్క అడుగు ముందుకు వేశాను, నీ మర్యాద ఏమన్నా? నా భార్య కోసం నేనేమైనా చేస్తాను. వేణు, నువ్వెవరితో మాట్లాడుతున్నావో బాగా ఆలోచించు. శాస్త్రి గారు, శాంతించండి. దీనికంతకు నువ్వే కారణం. ఎవరూ కారణం కాదు. ఈడొచ్చిన వాళ్ళు, ఇంగితం తెలిసిన వాళ్ళు, వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి. మీరు మనసారా ఆశీర్వదించండి. ఆశీర్వాదం కాదయ్యా, అగ్గులిచ్చి వాళ్ళ. గౌరీ, నువ్వు వీడితో ఎలా సుఖపడతావో, వాణ్ణితో ఎలా కాపురం చేస్తాడో నేను చూస్తాను. శంభో శంకరా రారా దిగిరారా, శ్రీశైల శిఖరవాస ఈశ పార్వతీశ్వర నా జీవితేశ్వర, ఇక లేరా దిగిరారా హిమసాను మల్దిరా, శ్రీశైల శిఖరవాస ఈశ పార్వతీశ్వర నా జీవితేశ్వర, ఇక లేరా దిగిరారా హిమసాను మల్దిరా. సేవ చేసుకున్న పుణ్య ఫలమిదా, దైవానికి ధర్మానికి తెగ త్రెంపులైనదా. నీ పాద సేవ చేసుకున్న పుణ్య ఫలమిదా, దైవానికి ధర్మానికి తెగ త్రెంపులైనదా. హే చంద్రశేఖర, హే నీలకంధర, కలవేన శిలవేన గౌరీ మనోహర, శ్రీశైల శిఖరవాస ఈశ పార్వతీశ్వర నా జీవితేశ్వర, ఇక లేరా దిగిరారా హిమసాను మల్దిరా.
నిష్ఠకు గతి లేకపోయేనా ఏ మాయరా ప్రభు నీ ధర్మ రక్షణ కర్మిష్ఠుల ఘన నిష్ఠకు గతి లేకపోయేనా హే భక్త పోషణ హే ముక్తి కారణ మము బ్రోవ మహదేవ దిగిరా పరాపరా శ్రీశైల శిఖర వాస ఈశ పార్వతీశ్వర నా జీవితేశ్వర ఇక లేరా దిగిరారా హిమసాను మరుదిరా శీల హర హర శంకర విశ్వవిభో అఘ విమోచన అగ్నిలోచన జగత్కారణ శివ శంభో ప్రళయకాల సంచలిత పదోద్భవ విలయ విస్ఫులింగా భవ భయహరణ భవలయ చరణ భక్త వితరణ ప్రభులింగా దిగిరావేరా జగదాధారా దయరావేరా దిగమాకారా పరదారా పురగారా పరమేశ్వర సాక్షాత్కరించావా మహానుభావ ధన్యుండయ్యాను మహేశ్వర ఏమిటి వైపరీత్యం ధర్మదేవత 4వ పాదం కూడా విరిగిపోయిందా వర్ణ సంకరం జరుగుతోంది మానవుడు దానవుడైపోతున్నాడు ఈ పరాజయం అంతులేని పరాభవం మితిమీరిపోతున్నది పరమేశ్వర ఈ పరాభవం పరాజయం నాది కాదు నీది నేను భరించలేను ఈ భవబంధాల నుండి నాకు విముక్తిని ప్రసాదించు పరమేశ్వర ఈశ్వర మహేశ్వర ఈశ్వర నీ బాధ అర్థమై కర్మబంధాలు సమసిపోక భవబంధాలు సడలిపో అంతవరకు ఈ క్షోభను అనుభవించాల్సిందేనా అవసరం లేదు నీకే వరం కావాలో కోరుకు నాకే వరాలు అక్కరలేదు స్వామి ఏ రూపం చూచి మోహంలో పడి నా కుమార్తె వర్ణశంకర వివాహానికి కారణమైందో ఆమె శోభన రాత్రి తొలి స్పర్శలోనే ఆమె భక్త మర్కటమైపోవాలి నా నిష్ఠ నీ దీక్ష ప్రతిష్ఠ శాశ్వతంగా నిలవాలి ప్రభు అనుగ్రహించు తథాస్తు ఆహా శంభో శంకర పాహిమాం 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 గారికి స్వయంగా కైవారాలు చెప్పాలా ఆ నవ్వేదేదో నా ముందు నవ్వితే ఆ రాలే నవరత్నాలేవో నా ఊళ్ళోనే రాలతాయిగా ఇంతకుముందు మీ ముందు చాలాసార్లు నవ్వాను నవ్వు నవ్వుకి భావం వేరు ప్రతి రాత్రికి ఈ రాత్రికి అర్థం వేరు ఏమిటో అర్థం అదే జీవిత పరమార్థం రాదేవి ఎలా రావో నేను చూస్తాను
రానన్నావుగా? మీ పాటే నన్ను తీసుకొచ్చింది. ఆ పాటే నిన్ను నన్ను నాలో కలుపుకోమంది. గౌరీ, నువ్వు వీడితో ఎలా సుఖపడతావో వాణ్ణి నీతో ఎలా కాపురం చేస్తాడో నేను చూస్తాను. నీకు అది ఇలా తీర్చుకున్నావా నాన్న? లోకుల కష్టాలు తీర్చడానికి నీ తపోశక్తిని వినియోగించే కరుణామూర్తివే. కన్న కూతురి జీవితంలో చిచ్చు పెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది నాన్న? ఇది స్వయం కృతాపరాధం. పెద్దలను ధిక్కరించినందుకు ప్రతిఫలం. పరాయి వాళ్లే గాని కన్న బిడ్డే గాని పాపానికి పరిహారం చెల్లించాలి, శిక్ష అనుభవించాలి. తప్పదు. నీ క్రోధం నిన్ను క్షమాకరికరాలు లేని కటిక రాక్షసుని చేసిందా? ఈ పాపం నీది కాదు. ఇలాంటి కర్కశ హృదయుడికి అతిలోక శక్తులు ప్రసాదించిన ఆ పరమేశ్వరుడు లోకేశ్వరుడు కాదు, భూతేశ్వరుడు. వెర్రి ఆవేశంతో నోటికి వచ్చినట్లు ప్రేలాపించకు. వెర్రి ఆవేశం కాదు, పారాణి తడైన ఆరక ముందే నిండు జీవితం నిప్పత్సరమైపోయిన ఒక నిర్భాగ్యురాలి ఆక్రందన, ఆవేదన. పూర్వపరాలు యోచించని ఆ పరమేశ్వరుని వర ప్రభావంతో. నోర్మోయ్, నా పరమేశ్వర నింద నేను సహించను. ఏం చేస్తావు? శపిస్తావు. సదాశివుని ఉపాసించి సాధించిన శక్తులతో ఒక నిరపరాధి నిండు జీవితాన్ని నిలువునా దహించినందుకు ఒకనాటికి నువ్వే పరితపించి పశ్చాత్తాపడక తప్పదు. అన్యాయం, అక్రమం. అక్రమం కాదు భక్తరక్షణదేవి, ఇది మన కర్తవ్యం. ఎంత కర్తవ్యం అయితే మాత్రం మీ భక్తులకు ఒక భయంకరమైన వరం ప్రసాదించి దాంతో ఆ అమాయకురాలు బ్రతుకులో నిప్పులు పోస్తారా? ఇదేనా భక్త రక్షణ? ఇదేనా దేవతల కర్తవ్యం? ఒకరిని అనుగ్రహించాలని మరొకరి జీవితాన్ని భస్మం చేస్తారా? అందున ఒక స్త్రీ జీవితాన్ని. ఏమిటి పురుష పక్షపాతం? పక్షపాతం కాదు దేవి, ఇది కేవలం నీ అనుమానం మాత్రమే. చాలు చాలు మీ నయగారాలు. ఇదే అనాదిగా పురుషుడు చేస్తున్న ఇంద్రజాలు. ఈ కాలంతోనే స్త్రీని ఆటబొమ్మల చేసి ఆడిస్తున్నాడు. శర్వాణి, నాలో సగభాగం నీవు. నిన్ను కాదని నేను, నన్ను కాదని నీవు. ఎవరిని ఆడించగలం? ఆపండి మీ మాటలు గారడి. భక్తరక్షణ పరతంత్రులు మీరేనా? మేము కామా? మీ కర్తవ్యం మీకున్నప్పుడు మా కర్తవ్యం మాకు లేదా? ఆగ్రహించకు దేవి. ఆగ్రహించక మీ అనుగ్రహం కోసం దేహి అంటూ కూర్చోవాలా? అది అసంభవం. దేవి, నా కర్తవ్యం నేను నిర్వహించక తప్పదు. కోతికి సేవలు చేస్తుందేమిట్రా? తొలి రాత్రి భర్తమాయమయ్యేసరికి దీనికి మతి చెల్లించిందిరా. కోతి కోతి అన్న భర్తను అవమానపరచకండి. పొందవతలకి దీనికి నిజంగానే మతిపోయింది. ముందా కోతిని తెరవేయండి. ఆగండి, మా దగ్గరకు వచ్చారంటే మీ మర్యాద దక్కదు. ఈ కోతి ఇక్కడ ఉండడానికి వీలేదు. చెదిరని నీ మనసు కుదురుకోవాలంటే ఈ కోతి ఇక్కడ ఉండకూడదు. ఇది కోతి కాదు, నా భర్తను ఎన్నిసార్లు చెప్పాలి? ఆడదానివి, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేవా? వెనకటికి నీలాంటిదే రావేమే కూతురా అంటే కోతే నా మొగుడు అందట. నవ్వండి, పగలబడి నవ్వండి. తప్పు మీది కాదు, నా తలరాత. జన్మనిచ్చిన తండ్రే నా జీవితాన్ని చింతరవంతర చేశాడు. వేణుని నేను పెళ్ళాడినప్పుడు ఆదర్శవంతురాలని మీరే పొగిడారు. ఇప్పుడు మీరే నవ్వుతున్నారు. పిచ్చి నాకా మీకా? ఈ కలికాలంలో మనుషుల రూపాలు మారడం ఏమిటమ్మా? ఎక్కడో పిచ్చి మాలోకులాలు. ఏ కాలంలోనైనా జీవుడు లేకుండా ఈ లోకం సాగుతుందా? దైవలీలను నమ్మలేని మీరే పిచ్చివాళ్ళు, మీకే మతి భ్రమ. మనసు మమత అర్థం చేసుకోలేని మిమ్మల్ని నమ్ముకోవడం కన్నా ఆ దేవుళ్ళని నమ్ముకోవడం మేలు. हिमगिरि तनया निरुपम
హృదయ ఏది నీ చలువ కరుణాత్మక లలితాంబిక నిఖిల జగదంబిక అబల మనసులో రగిలే వేదన ఆదిశక్తికి తెలియదా అబల మనసులో రగిలే వేదన ఆదిశక్తికి తెలియదా మగువ బ్రతుకులు కలిగిన అలజడి జగన్మాతకి తెలియదా తెలిసి తెలిసి ఎందుకు నాపై అలస భావన అఖిలాత్మక లలితాంబిక నిఖిల జగదంబిక మాంగళ్యానికి మారు పేరువట చైతన్యానికి జీవధారవట మాంగళ్యానికి మారు పేరువట చైతన్యానికి జీవధారవట ముగురమ్మలకి మూలం నీవట అసురుల పాలిటి శూలం నీవట సురముని గణముల స్తుతులకు లోనై మరచితివా నన్ను మహితాత్మక లలితాంబిక నిఖిల జగదంబిక దళితాంతరంగ సుధా చందిక హిమగిరి తనయ నిరుపమ హృదయ ఏది నీ చలువ కరుణాత్మక లలితాంబిక నిఖిల జగదంబిక ఓంకారోజ్వల రూపిణి హ్రీంకారాసన వాసిని కపాల కుండల ధారిణి కపట తంత్ర పరిహారిణి ధర్మైక నిష్ఠాకరి త్రైలోక్య రక్షాకరి యోగానందకరి సాక్షాన్ మోక్షకరి సదా శుభకరి కృపాసాగరి జననీ జగజ్జననీ కరుణించవే కరుణించవే గౌరీ అమ్మా గౌరీ ఎవరమ్మా మీరు? ఎవరని చెప్పనమ్మా, నేను నీలాగే ఒక స్త్రీని. నాతో పోల్చుకుంటున్నారా తల్లి? వద్దమ్మా, నేనొక పాపాత్మరాల్ని. మీ ముఖంలో ఉన్న దివ్య తేజస్సు, ఆ కళ్ళలోని కాంతి రేఖలు నాకెక్కడవమ్మా. నిరాశ పడకమ్మా, సుఖ దాంపత్య జీవితం అనుభవించే ఏ స్త్రీలోనైనా ఆ తేజస్సు, ఆ కాంతి చూడగలవు. ఏడవకమ్మా, నీ ఆశయం సిద్ధించిన రోజు అది నీకు లభిస్తుంది. ఏమో, ఉత్తమ ఆశయంతోనే అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. నా ఆశయానికి అండగా నిలవని ఈ మంగళగౌరికి ఎన్నో పూజలు చేశాను. చివరికి నా మెడలో మంగళసూత్రం కట్టిన మనిషి నా కళ్ళ ముందే రూపం మారిపోయారే. ఇంతకంటే చిత్రం ఇంకేం కావాలమ్మా? సానుభూతి చూపించాల్సిన తోటి మానవులే నన్ను ఒక పిచ్చిదానిగా చూస్తూ నన్ను నా భర్త రూపాన్ని ప్రయాసం చేస్తున్నారమ్మా. ఏడవకమ్మా, ఇల్లాలి కంట కన్నీరు ఒలిగితే లోకమే కల్లోలమవుతుంది. ఆదిలో కోతిగా పుట్టి మేధస్సుతో మనిషిగా మారి మళ్ళీ కోతిగా మారడం
ప్రకృతి ధర్మమే కాని విరుద్ధం కాదు. అమ్మా, ఈనాటి స్థితిగతులను చూసుకుని గర్వించి దైవశక్తిని శంకించే మూర్ఖులకు ఏనాటికైనా గర్వభంగం తప్పదు. అమ్మా, అవునమ్మా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడు హఠాత్తుగా మరణిస్తున్నాడు. కూలివాడు కుబేరుడవుతున్నాడు, కుబేరుడు కూలివాడవుతున్నాడు. మరుక్షణంలో ఏమవుతుందో ఈ మానవునికి తెలుసా? నడిచేది మానవుడు, నడిపించేది దైవశక్తి. వీళ్ళ విమర్శలకు బాధపడకు. ఏనాటికైనా నీ ఆశ ఫలిస్తుంది. నీ భర్తకు మామూలు రూపం వస్తుంది. అమ్మా, నాకంత అదృష్టం ఉందా తల్లి? తప్పకుండా వస్తుంది. అదేనమ్మా, ఆ మాంగళ్య ప్రభావమే నీ భర్తకు నిజరూపం సాధించగలదు. హైందవ స్త్రీ కంఠాన్ని అలంకరించే మాంగళ్యానుకున్న మహిమ దేనికీ లేదమ్మా. ఆ బలంతోనే ఈ పుణ్యభూమిలో పుట్టిన ఒక మహాపతివ్రత యమధర్మరాజునే జయించింది. మరొక సాధ్వి సూర్యోదయాన్ని స్తంభింపచేసింది. మరో ఇల్లాలు త్రిమూర్తులనే పసిపాపల్ని చేసి జోలపాట పాడింది. ఆడదాని మెడలోని పవిత్రమైన మాంగళ్యాన్ని ఎదిరించగల శక్తి మూడు లోకాల్లో ఎవ్వరికీ లేదు. అమ్మా, నీ మాటలు వింటుంటే నా జీవితం మళ్ళీ చిగురుస్తుందేమోననే ఆశ కలుగుతోందమ్మా. ఆశ కాదమ్మా, అది ఆడదాని జన్మ హక్కు. అమ్మా గౌరీ, త్రిలింగ దేశయాత్ర చేసి ఆ పుణ్యక్షేత్రాలు సందర్శించి పవిత్ర గోదావరి నదిలో స్నానం చేయ తల్లి. పూర్వజన్మల పాపము పరిహారమవుతుంది. అమ్మా, నీ భర్తకు శాప విమోచనము కలుగుతుంది. అలాగేనమ్మా, నా యాత్ర జయప్రదం కావాలని నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళీ భవ. నేను ఎప్పుడు చూడలేదే. నిన్నే కనుక ముందు చూస్తుంటే నా మనసంతా నీకే ఇచ్చేసేవాడిని. అయినా పర్లేదు అనుకో, పక్కిలే కదా, వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాను. నువ్వు కనిపిస్తూ ఉండు. ఏంటి ఏమంటావు? శాస్త్రి, నీ వేద బుద్ధి పానించుకున్నావు కదా. ఏమంటున్నాడే? బాబాయ్ మోగదా, నన్ను ఎక్కడి నుంచి త్వరగా తీసిపో, త్వరగా తీసిపో. నారాయణ నారాయణ, జగన్మాత లేని ఏకాంతవాసమా స్వామి? అనాదిగా వస్తున్న అలవాటేగా. అసందర్భ కోపం, అనాలోచిత ప్రసంగం ఆడవారికి నైజగుణం. నారాయణ, ఆది దంపతుల మధ్య అలజడి కాదు కదా? స్వల్ప విషయమే, కానీ ప్రస్తుతం తీవ్ర రూపం ధరించింది. ఆదిశక్తి కదా స్వామి, అందున రుద్రాణి పట్టుదల మరీ ఎక్కువ. మరి స్వామివారిలో ఆ పట్టుదల లేదని నీ విమర్శ, అంతేనా నారదా? అమ్మమ్మ, అంత మాటని అనగలనా స్వామి? కానీ ఒక చిన్న తేడా. మీరు మీ భక్తునికి వరం ఇచ్చి కైలాసంలో కూర్చుంటే అమ్మవారు తన భక్తురాల్ని కాపాడుకోవడం కోసం ఆమెతోనే ఉండిపోయింది. అది పార్వతీ పరమేశ్వరుల మధ్య గల తారతమ్యం. ఆరంభ సూరత్వం ఆడవారికి సొంతం, కానీ అంతిమ విజయం ఆదిదేవునిది. ఆ నమ్మకం మీకు. నారాయణ నారాయణ నారాయణ.
వినాయకుడి బొమ్మ నీ దగ్గర ఉంచుకో. నీ యాత్రకు ఏ ఆటంకము లేకుండా జరుగుతుంది. నువ్వు మళ్ళీ మా మామయ్యతో తిరిగి వస్తావు. మా మామయ్యను మామూలు మామయ్యగా తీసుకురాక, సరేనా? అమ్మా, భర్త మాట కాదనటం భార్య పట్ల అపరాధమే కావచ్చు, కానీ నేను కన్న తల్లిగా ఈ క్షోభ భరించలేను. నన్ను క్షమించు తల్లి. అమ్మా గౌరీ, అమ్మా అమ్మా గౌరీ, నీకింత అన్యాయం జరిగినా మీ అమ్మ గుండె ఇంకా పగిలిపోలేదమ్మా. ఊరుకోమ్మా, నా తలరాతికి నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఇది నీ రాత అయితే రాసిన భగవంతుడు నీ నిండు జీవితం పండు వెన్నెలగా చేయాలని కన్న తల్లిగా నిన్ను దీవిస్తున్నానమ్మా. ఈ తల్లి ఇంతకంటే ఏమీ చేయలేదమ్మా. ఏమండి, కన్నబిడ్డ మీద కత్తి కట్టి కసి తీర్చుకున్నారు. నేను తల్లినండి, కుమిలిపోయే నా బిడ్డకు గోరుడి కుంకుమ పెట్టడానికైనా నేను నోచుకోలేదా? ఏమండి, దాని భర్త మీద దానికున్న గౌరవం నీ భర్త మీద నీకు లేదన్నమాట. దాని భర్త శాపగ్రస్తుడు, తీర్థయాత్ర చేసి ఏదో సాధిస్తానంటున్నదిగా, అది చూస్తాను. చేత్తో పెడితే చిటికెడు కుంకుమేనని ముఖమంతా కుంకుమ పెట్టాడమ్మా నా తండ్రి. నాన్న, నువ్వు నోరారా దీవించలేకపోయినా నీ మనసు నన్ను దీవించింది. తప్పకుండా విజయంతో తిరిగి వస్తాను. వస్తానమ్మా. అమ్మా గౌరీ, అమ్మా గౌరీ, ఆగండి, నన్ను గౌరీతో వెళ్ళనివ్వండి. భగవంతుడా, అమ్మా గౌరీ, అమ్మా గౌరీ. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేసితి కండ కుడుంబిని పూరి కుడుంబిని పూరి కృతే జయ 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 మహిషాసుర
గంగాధర నమో నమః నమో నమః. రావయ్య మహతీగాన వినోది. స్వామి, మీరిక్కడ ఈ తపోనిద్రలో ఉంటే మగవారందరూ మహతులు వాయించుకోవాల్సిందే. అవును, ఆదిశక్తి ముందు శివశక్తి వీగిపోతుందేమోనని భయంగా ఉంది స్వామి. నారద, ముక్కోటి ఆదిశక్తులైనా ఈ ముక్కంటి ముందు ముక్కలు కావాల్సింది. నీకెందుకు ఆ భయం? నాకెందుకు భయం? ఇది మీరు కార్యరంగ ప్రవేశం చేయవలసిన సంధియుగ సమస్య. స్త్రీ పురుష శక్తులలో దేనికి విజయమో తేలవలసిన సరి అయిన తరుణం. ఇప్పటికైనా యోగ నిద్రమాని ఆ భక్తులు మీరు రక్షిస్తే మన మగవారి పరువన్నా నిలబడుతుంది స్వామి. ఏమిటి నారదా, మగవారి పరువు గురించి మాట్లాడుతున్నావు? జగన్మాత నమో నమః. స్వామివారితో ఏదో కాలక్షేపం. అయినా జగన్మాతవు, నీకు తెలియందే ఉందమ్మా. నీ అవస్థకు నవ్వొస్తున్నదయ్యా నారదా. భార్యాభర్తల మధ్య భోగి మంటలు వేసే ఈ కలహ వినోదం నువ్వు మానుకునేదెప్పుడో. నారాయణ నారాయణ, ఎంత మాట అన్నావమ్మా. ఆదిశక్తివి, నీ వంటి ఆది దంపతుల మధ్య, అందున ఆదర్శ దంపతుల మధ్య నా వినోదమా తల్లి. నేనెంత, నా విజ్ఞానం ఎంత. సెలవు స్వామి. నారాయణ నారాయణ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం మహేశ్వర పాదోదకం పావనం శు. ఈ తీర్థాలు విభూతులు నన్ను బ్రతికించలేవండి. నా గౌరిని నాకు చూపించండి. ఆ గౌరీ జపం రాత్రింబవళ్ళు చేసి చేసే నువ్వు ఇలా శుష్కించిపోయావు. శివాని, ఈశ్వరాజ్ఞకు ఎదురులేదు. ఆ లయకారుని శాపానికి తిరుగులేదు. అలా అనకండి. నా గౌరి నమ్ముకున్న ఆ ఆది పరాశక్తి శక్తిని శంకించకండి. ఆ గౌరి నా గౌరిని దీర్ఘ సుమంగళిగా తప్పక దీవిస్తుందండి. పొరబడుతున్నావు. నా రుద్రమూర్తి ప్రళయభేరి ముందు నిలబడే శక్తి ఈ సృష్టిలో ఎవరికీ లేదు. నా పరమేశ్వరుడు ఓటమిని ఎన్నడూ అంగీకరింపు. ఏమండి, గౌరి నా మంగళ గౌరి వ్రతాల వరమండి, నా పూజా ఫలం. ఆ సర్వమంగళి నా గౌరిని తప్పక కాపాడుతుంది. అనామకులైన ఆడవారికి అండగా నిలుస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నా గౌరిని సుమంగళిగా తప్పక దీవిస్తుందండి. గురుగారు, గురుగారు, ఏమిటయ్యా? ప్రయోజనం లేని ఈ తీర్థ ప్రసాదాలను నమ్ముకుని నా భార్యను పోగొట్టుకున్నాను. మళ్ళీ ఈ నిండు ప్రాణాన్ని ఎందుకు బలి తీసుకుంటాను? మీ తీర్థాలకు మహత్త లేదు. ఇక మీ మంత్రాలు పనిచేయవు. విశ్వాసఘాతకులారా, ఉన్న శక్తితో కన్న కూతుర్ని దేశాల పాలు చేశారు. శక్తిహీనులై పనికిరాని తీర్థాలతో ఇల్లాల్ని చంపుతున్నారు. అసంభవం. నా లోకేశ్వరుడు తీర్థ ప్రసాదాలు తప్పకుండా నా భార్యను బ్రతికిస్తాయి. అయ్యా, దాని మహిమ అమ్మాయి గారితోనే పోయింది. చలవై! తెలియని మనిషిని చెప్పొచ్చు, తెలిసిన ఇటువంటి మూర్ఖుడిని ఒప్పించలేము. పనులే. అవునరా, అవును. మీ వంటి అప్రయోజకుల్ని, అవకాశవాదుల్ని చేరదీసినందుకు మూర్ఖుణ్ణేరా? నేను మూర్ఖుణ్ణే. పండుగకి ఓం నమ శివాయ. ఇదిగో తీర్థం, నిన్నే. శివాని, 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 శివాని. శివాని, ఈశ్వర సాన్నిధ్యం పొందావు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
జగదంబ నమో నమః. ఆపు నారద, మీ మగవారి మనస్తత్వం ఏమిటో బాగా అర్థమైంది. పురుషుని ఆశ్రయంలో ఉన్నంత మాత్రాన స్త్రీకి వ్యక్తిత్వమే లేదా? బానిసగా బ్రతకవలసిందేరా? మీ ప్రశ్నలకి నేను బదులు చెప్పగలనా తల్లి? నీవే కాదు, స్వార్థపరుడైన ఏ మగవాడు బదులు చెప్పలేడు. అమ్మా అమ్మా, అజ్ఞాని, శాంతించు మాత. హ్మ్, శాంతి. తరతరాలుగా సాగుతోంది ఈ మగజాతి అహంకారం. స్త్రీ జాతి తిరుగుబాటే అందుకు పరిష్కారం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతస్తమస్త జగతాం మధుకైటభారే తత్తో విహార.
నా భక్తురాలకి ఏ ఆపదైనా తలపెట్టావో జాగ్రత్త. మహేశ్వరి, నీ ఆనందానికి కారణమేమిటో? నా భక్తురాలి తీర్థయాత్రలో 2వ భాగం కూడా పరిసమాప్తమైంది. ఎందుకో ఆ పరిహాసం. అదుగో చూడు, నా భక్తుని నిశ్చల నిరుపమాన తపోదీక్ష. ఓం నమ శివాయ. చూసావా మహిళా శిరోమణి, అతని తపస్సు పతాక స్థాయిని అందుకున్నది. అయితే మీ నిర్ణయం? అనుగ్రహం. అంటే నా భక్తురాలి భర్తకు శాప విమోచనం లేదన్నమాట. నీ భక్తురాలు సమాజానికి వర్ణ సాంకర్యం తలపెట్టిన కళంకిని. ప్రేమించిన వాడిని పెళ్లాడటం నేరమా? కన్న తండ్రినే ధిక్కరించి అతను వద్దున్న వారితో వెళ్లిపోయిన స్త్రీ సంఘంలో విప్లవకారిణి. అయితే నా పూర్వజన్మలో నా తండ్రి దక్షుణ్ణి ధిక్కరించి అతనికి విరోధి అని మీతో వచ్చిన దాక్షాయిని నేను కూడా విప్లవకారిని కదా. మనం దేవతలం దేవి. దేవతలకు ఒక నీతి, ఆ దేవతలు సృష్టించిన మానవులకి మరొక నీతి. ఎంతటి అవకాశవాదం! నీ తండ్రి దక్షుడు అహంకారంతో నన్ను ధిక్కరించాడు, అవమానించాడు. మరి మీ భక్తుడు మూఢభక్తుడై తన తపోశక్తిని స్వార్థం కోసం వినియోగించిన అహంకారి, స్వార్థపరుడు. మీ దృష్టిలో నా తండ్రి శిక్షార్కుడైతే నా దృష్టిలో గౌరి తండ్రి శిక్షార్కుడే. రుద్రాణి, భారత స్వతంత్రించిన నాడు మానవ సమాజ నియమావళి చిన్నాభిన్నమైపోతుంది. స్త్రీ పురుష వ్యత్యాసం నశించిన నాడు జగజ్జన జీవనం తలకిందులై అల్లకల్లోలమైపోతుంది. అటువంటి విప్లవానికి దేవతలు చేయూతనివ్వరాదు. సముద్రాలు సరిహద్దులు దాటితే జలప్రళయం, మానవులు సరిహద్దులు దాటితే జలప్రళయం. నీలకంఠరా, లోపలున్నది హాలాహలమైనప్పుడు మాటలు అమృతం ఎలా అవుతాయి? శంకరి, స్వార్థపరుడైన మగవాడు సర్వాధికారాలను సొంతం చేసుకుని సమాజానికి అధ్యక్షత వహించాడు. తనకొక నీతి, ఒక న్యాయం. ఆడదానికి మరొక నీతి, మరొక న్యాయం. రంగురంగుల సమాజం సృష్టించి సంసారం అనే మాయా పంజరంలో నోరు లేని అబలను బంధించి బానిసను చేశాడు. ఆ శిక్షను శిరసా వహించిన ఆడదానికి సాధ్వి అని బిరుదిచ్చాడు. నిజము తెలుసుకుని నిలదీసి అడిగిన ఆడదాన్ని విప్లవకారినని బహిష్కరించాడు. మగవాని ఈ మాయా నాటకంలో ఆ కుట్రదారుల సంఘానికి ఈ పరమశివుడే నాయకుడయ్యాడు. ఏమిటి అధిక ప్రసంగం? అదే మగవారి దౌర్జన్యం ఇప్పుడు కైలాసం వరకు వచ్చింది. పరమేశ్వరి, మీ గౌరవం సురక్షితం కావాలంటే నా భక్తురాలి మాంగళ్యాన్ని గౌరవించండి. దాని బ్రతుకు మంగళప్రదం చేయండి. అసంభవం. అయితే ఈ పురుష దౌర్జన్యానికి స్త్రీ తిరుగుబాటు అనివార్యం. ఈ సంఘర్షణలో ఒక జగత్ప్రళయం సంభవించినా సరే, విశ్వ విధ్వంసం జరిగినా సరే. పార్వతి, నిన్ను బహిష్కరిస్తున్నా. నాకు బహిష్కారమా? కానీ ఒక్క మాట, నా భక్తురాలు గౌరికి ఎవరు ఏ ద్రోహం తలపెట్టినా సహించను, క్షమించను. నారాయణ నారాయణ. చూసావా నారద? చూడడానికే ఉంది స్వామి. ఎన్నిసార్లు పోలేదు, ఎన్నిసార్లు రాలేదు. అయినా మీలాంటి ఈ పెద్దవాళ్ల బాధలన్నీ కళ్ళారా చూడబట్టే కదా నేను సన్యాసం పుచ్చుకున్నది. ఏం పరిహాసమా? అంతటి వాణ్ణి కాదు స్వామి. శివశివ శివశివ శివశివ. మనుషులు చెంచల చిత్తులు, క్షణం వదిలితే గుణం మారుతుంది. సరస్వతి, నేను నీలాగే అనుకుంటే జగజ్జీవనమే స్తంభించిపోతుంది. అందుకే ఆయన ఎన్ని అవతారాలు ఎత్తినా వదలక వక్షస్థలాన్ని ఆక్రమించాను. ఎందుకా నవ్వు? శృంగారమూర్తులైన మామగారు అలవేలి మంగమ్మనో బీబీ నాంచారమ్మనో ఆలింగనం చేసుకున్నప్పుడు వక్షస్థలంపై ఉన్న మీకు చాలా ఇబ్బంది కలిగి ఉంటుంది. సరస్వతి, అత్తగారితో కోడలు అనవలసిన మాటలేనా ఇవి?
నారాయణ. రానారదా ఏమిటి విశేషాలు? ఏమున్నాయమ్మా, కాలక్షేపానికి కైలాసం వెళితే అక్కడా కలవరమే. కైలాసంలో కలవరమా? అవును తల్లి, నాకొక్క చిన్న ధర్మ సందేహం. ఈ సృష్టిలో స్త్రీ గొప్పదా లేక పురుషుడు గొప్పవాడా? అది అనాదిగా సాగుతున్న పోరాటమేగా. నిజమే, మీరిరువురు పతిసేవే పరమధర్మం అంటూ కాలక్షేపం చేస్తున్నారు గాని ఆత్మాభిమానం గల అపర్ణాదేవికి ఇది సాధ్యమా తల్లి? ఆపు నారదా నీ సమర్థన. మాకులేని ఆత్మాభిమానమా? తోడికోడలైతే ఎందుకని ఆవిడ వైఖరి మా గిట్టదు నారదా. అమ్మా అమ్మా అమ్మా, ఇంతవరకు మీరు పార్వతీదేవిని మీ తోడికోడలుగానే భావిస్తున్నారా? కాదా మరి? సృష్టి రహస్యాలన్నీ తెలుసు అనుకుంటున్న మీకు మీ జన్మ రహస్యమే తెలియదన్నమాట. మా జన్మ రహస్యమా? అవునమ్మా, సృష్టి కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఆ ఆదిశక్తి స్త్రీ సహజమైన గృహస్థాశ్రమ వాంఛతో మొట్టమొదట బ్రహ్మను ఆశ్రయించింది. త్రిశక్తి స్వరూపిణైన ఆ ఆదిశక్తిని భార్యగా స్వీకరించడానికి భయపడ్డ బ్రహ్మ ఆమెను వైకుంఠానికి వెళ్ళమని అర్థించాడు. ఆ వైకుంఠవాసుడు కూడా నిరాకరించాడు. పరమేశ్వర, నీ సమాధానం? శంకర, నాకు గృహస్థాశ్రమం ప్రసాదించలేని ఈ సృష్టి నిరర్థకం. నా జీవితము అర్థరహితం. పరాశక్తి, నిన్ను భార్యగా స్వీకరించడం నాకు మహదానందం. కానీ ఏమిటి నీ సంకోచం? చెప్పు. నీకు భర్తగా నీతో సరితూగల సమాన ప్రతిపత్తి నాకు లేదేమోనని. ఏమి కావాలో కోరుకు. ఏమీ లేదు. ఆ లలాట నేత్రం, ఆ త్రిశూలం, అంతే. స్వీకరించు. శాశ్వతంగా ఇవి సోపరం చేస్తున్నాను. కానీ ఒక్క నియమం, ఈ శక్తులు నా మీద ఒక్కసారే ప్రయుక్తం కాగలవు. తదుపరి కర్తవ్యం నీవు ఆలోచించవలసింది. అచ్యుత, ఈ భస్మాన్ని భరించే శక్తి ముల్లోకాలకు లేదు. తక్షణం దీనికి రూపాంతర విధానం ఆలోచించడం శ్రేయస్కరం. పరేతనాథ, నీ త్రిశూలంతో ఈ భస్మరాశిని 3 భాగాలుగా విభజించు. చతురానన, ఈ 3 భాగాలకు నీవిప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తే శక్తి, సంపద, జ్ఞానము అనే 3 వనితామూర్తులు ఉద్భవించగలరు. వారే ఈశ్వరి, లక్ష్మి, సరస్వతులు. కానీ ఈ రహస్యం ఈ 3కి తెలియకూడదు. అంతేకాదు, ఒక శక్తితో మరొక శక్తిని సంఘటితం కానివ్వకూడదు. అలా జరిగిన నాడు ప్రళయమే సంభవించగలదు. పరమేశ్వర, ఈశ్వరి, జగదీశ్వరి, దక్షిణకు దాక్షాయణిగా, హిమవంతునకు పార్వతిగా జన్మించి నిన్నే వరించగలదు. స్వీకరించు. బ్రహ్మదేవ, వేదమంత్ర స్వరూపుడవైన నీకు విద్యాది దేవత సరస్వతి భార్య అయి సకల శాస్త్ర స్వరూపిణిగా లోకైక పూజ్యురాలు కాగలవు. స్వీకరించు. ఇక మిగిలినది లక్ష్మీనారాయణుడే. సముద్రునకు కుమార్తెగా జన్మించి లక్ష్మి వైష్ణవీదేవి కాగలదు. పార్వతికి శంకరునిలో అర్ధ శరీరము, లక్ష్మికి నా వక్షస్థలము, సరస్వతికి బ్రహ్మముఖము శాశ్వత నివాసాలు కాగలవు. ఇది అన్ని లోకాలకు ఆదర్శం కాగలదు. ఇది మీ జన్మ రహస్యం. మీరు 3 ఆదిశక్తిలోని 3 అంశాలు పంచుకుని ఆవిర్భవించిన అక్క చెల్లెళ్ళే కాని అత్తలు కోడళ్ళు కారమ్మ. లక్ష్మి, ఈ దేవరహస్యాన్ని మన మగవారు
మనకు తెలియకుండా ఇంతకాలం ఎందుకు దాచినట్లు? ఎందుకు తెలియనిస్తారమ్మా? ముగ్గురు మూర్తులు మహామేధావులు. ఇప్పుడు అర్థమైంది సరస్వతి. ఆడవారిని ఆట బొమ్మలుగా చేస్తున్న పురుష పుంగవుల తెలివితేటలు. అర్థమైందా తల్లి? అర్థమైందా? పరమేశ్వరుడిపై పార్వతీదేవి ఎందుకు తిరుగుబాటు చేసిందో మీకు ఇప్పుడు అర్థమైందా? వస్తాను తల్లి. నారాయణ నారాయణ నారాయణ. నమో నమః నమో నమః. వచ్చిన పని జయప్రదమైనట్లేనా? అర్పకుడను నాదేమున్నది స్వామి. కుడి ఎడమలలో ఏ ఉడుదొడుకులు సంభవించినా అఘటన ఘటనా సమర్థులు తమరున్నారుగా. సర్వకామ్య సిద్ధిర్భవత్. నారాయణ నారాయణ నారాయణ. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం హరోం హర 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 నమః సోమాయ చ రుద్రాయ చ నమః సామ్రాయ చ అరుణాయ చ నమః శంఖాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే మఠాయ చ దూరే మఠాయ చ నమో హంతే చ హరీయతే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే చ మయోపదే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ రుద్రాణి నమో నమః. నారదా, ఆ రుద్రంతో కలిసిన పేర్లు తప్ప నాకు సొంత పేర్లే లేవా? ఎందుకు లేవు తల్లి? ఆదిశక్తి అనంత నామధేయాలు నీవిగా. ఇక మీద నన్ను నా సొంత పేర్లతోనే పిలు. నారాయణ అంతవరకు తగతింపులైపోయిందన్నమాట. పార్వతీ పరమేశ్వరుల మధ్యనే పోరాటం తప్పలేదు. ఇది మా వరకే పరిమితమైన సమస్య కాదు, అఖిల స్త్రీలోక ఆత్మగౌరవ సమస్య. ఇందులో నేనే వీగిపోతే వనితాలోకమై తల ఉంచుకోవలసిన పరిస్థితి సంభవిస్తుంది. అందుకే ఈ పోరాటానికి నేనే ముందడుగు వేశాను. విజయం సాధించే వరకు విరమించను, విశ్రమించను. సకల శక్తి స్వరూపిణివి, నీకు సాధ్యం కానిదేమన్న తల్లి. నారదా, నా భక్తురాలికి ఏ ఆపద సంభవించినా తన భక్తుని ప్రాణాలు దక్కవని ఆ మహేశ్వరునితో నా మాటగా హెచ్చరించు. నారాయణ నారాయణ. పర్వతరాజు తనయ పరమేశ్వరునికే హెచ్చరిక పంపిందన్నమాట. స్త్రీ శక్తిని ప్రతిఘటించడం సాధ్యం కాదు స్వామి. ప్రస్తుతం సమాధానమే శరణ్యం. నారదా, మహిళా శక్తికి మహేశ్వరుడు తలగ్గటం కల్లోని వార్త. ఆ భక్తురాలి తీర్థయాత్ర ఎలా ఫలిస్తుందో నేను చూస్తాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం పరమేశ్వర, నాకు నీ సాక్షాత్కారమే కరువైందా? అప్పుడే గౌరీ తన యాత్ర పూర్తి చేసుకుని గోదావరి స్నానానికి వెళుతున్నది. ఆమె స్నానం పూర్తి అయితే ఆమె పూజ ఫలిస్తుంది, నీ శాపం నిష్ప్రయోజనం అవుతుందయ్యా. కనుకనే నేను కోటిపల్లి దేవుకెళ్ళి తక్షణమే మహాయజ్ఞం ప్రారంభిస్తాను. అప్పటికీ నీవు సాక్షాత్కరించకపోతే ఆ యజ్ఞగుండంలో పడి నేను ఆత్మాహుతి చేసుకుంటాను, అంతే. అమ్మా జగన్మాత, నీ ఆశీర్వాదంతో పుణ్యక్షేత్రాలన్నీ దర్శించాను. పవిత్ర గోదావరి స్నానానికి వెళ్తున్నాను. అది కూడా జయప్రదం కావాలని ఆశీర్వదించు తల్లి.
జ్ఞాపకం ఉందా? స్వామి ఆజ్ఞ ప్రకారం నువ్వు వెళ్ళి ఆ మూట మీద కూర్చో. జాగ్రత్త. నారాయణ నారాయణ. ఇంత ఆనందానికి కారణం ఏమిటో? పురుషుని అహంకారానికి ఎదురవుతున్న పరాభవం. ఇది నేను ఎప్పుడూ ఊహించాను తల్లి. నీ శక్తి ముందు ఏ శక్తికైనా పరాభవం తప్పదు. కానీ ఒక్కటే నా ఆవేదన. ఏమది? మదగజాల పోరాటం వల్ల మహారణ్యం నాశనమైనట్లు రెండు మహాశక్తుల మధ్య లోకం భీభత్సమవుతుందేమోనని. ప్రశాంతికి ముందు అశాంతి తప్పదు. నా గెలుపు తర్వాత లోకంలో ఉన్న ప్రతి ఆడది తను ఒక ఆత్మాభిమానం కలిగిన వ్యక్తిగా తల ఎత్తుకు జీవించాలి. అందుకే ఈ సంగ్రామం. స్వామి స్వామి, ఏమిటి నారదా? మగజాతి పరువే పోతున్నది. ఇక మన ఆటలు సాగవు. స్త్రీ శక్తి ముందు తల వంచి దాసోహం అనవలసిందే. అసంభవం. ఆ మాట స్వామివారు సెలవిస్తూనే ఉన్నారు. అక్కడ అసంభవాలు సంభవిస్తూనే ఉన్నాయి. నారదా, ఎందుకు ఈ ఆందోళన? ఎందుకేమిటి స్వామి? ఆ జగన్నాథ సెలవిచ్చినట్టు ఇది తప్పకుండా జగత్ప్రళయానికే దారి తీస్తుంది. ఈ లోపు నేను బ్రహ్మలోకం చేరుకుంటే నాకేం భయం ఉండదు. ఉంటాను స్వామి. నారాయణ నారాయణ నారాయణ.
శివాయ గంగా భవానీ కదలిరా గంగా భవానీ కదలిరా శివ జటాజూటమును వదలిరా గంగా భవానీ కదలిరా ఓం నమః శివాయ మతిలేని విధి కన్ను మండింది నా పతి రూపమేమో మారింది మతిలేని విధి కన్ను మండింది నా పతి రూపమేమో మారింది నీ యోగ బలమేదో కుదిరింది నీకు పతి శిరస్సుపై చోటు దొరికింది తల తల పాలై కుమిలే నన్నే కరుణించితే దోషమా గంగా భవానీ కదలిరా శివ జటాజూటమును వదలిరా గంగా భవానీ కదలిరా భగీరథుని వెంట దిగిరాలేదా పాతాళమంటి ప్రవహించలేదా గిరి శిఖరాలను తెగదూకలేదా ఇరుకు లోయలను పడిపోలేదా ఎన్నో తీర్థాలు సంసేవించిన నన్నంటితే పాపమా ఓం నమః శివాయ ఓం నమః శివాయ భవనాశిని కదలిరా ఓం నమః శివాయ శుభదాయని కదలిరా ఓం నమః శివాయ తరళతరంగా కదలిరా కరుణాకరంగా కదలిరా గంగా ఎక్కడికి? భక్త రక్షణకు నీ భక్తురాలు నా శాపగ్రస్తురాలు. మీ భక్తులు మీకెంతో మా భక్తులు మాకు అంటే ఆగు. నీవు ఆ పార్వతిని అనుసరిస్తున్నావు అన్నమాట. ఇది గంగా పార్వతుల సమస్య కాదు, అఖిల లోకాల ఆడదాని రక్షణ కోసం చెలరేగిన విప్లవం. విప్లవం, పురుషునిపై ఆడదాని విప్లవం. దీని పర్యవసానం ఏమిటో తెలుసా? ప్రకృతిలో నీ నామరూపాలు లేకుండా భస్మైపోతాం. ఏమైనా సరే కర్తవ్య నిర్వహణ తప్పదు. ఎంత అహంకారం, ఎంత దిక్కుది. సప్తసాగర సకల నదీనద జలపాత జలాశయాలను నిర్జలం చెయ్యి. స్వామి, ఒక్క సందేహం. ఈ యుగంలో వెంకటేశ్వర అవతారం ఇంకెంతకాలం ఉంటుంది? కలియుగం అంతమయ్యే వరకు దేవి. అంతవరకు ఈ ఏకాంతవాసం నాకు తప్పదన్నమాట. ఏకాంతమేమున్నది దేవి, నా వక్షస్థలంలోనే నీకు శాశ్వత నివాసం కల్పించాను కదా అందుకే ఈ ఆవేదన. దేవి, ధర్మరక్షణకై దేవతలు కూడా ఒక్కొక్కప్పుడు బాధలు అనుభవించి త్యాగాలు చేయాల్సి వస్తుంది.
అవతారాలు ధర్మ సంస్థాపనార్థమే కాని వినోదార్థం కాదు దేవి. వినోదం కోసం కాకపోతే ఒక్కొక్క అవతారంలోనూ నీకు అంతమంది భార్యలెందుకు? దేవి, కృష్ణావతారంలో 16,000 మంది గోపికలు అష్టభార్యలు. ఇక వెంకటేశ్వర అవతారమా, ఒకవైపు బీబీ నాంచారమ్మ, మరొక వైపు అలివేలు మంగ. స్వామి, నాకు తెలియక అడుగుతాను, ధర్మ సంస్థాపనకు ఇంతమంది భార్యలు అవసరమా? రామావతారమున మేము ఏకపత్ని వ్రతులమే కదా. అప్పుడైనా నేను సుఖపడినదేమున్నది? 14 ఏళ్లు వనవాసం, పరపురుషుని కన్నెత్తైనా చూడని నన్ను నా శీలాన్ని శంకించి అగ్ని ప్రవేశం చేయించారు. నిండు చూలాలిగా ఉన్న నాకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి కారడవుల్లో వదిలారు. నన్ను అనాథని చేశారు. మీరు ఏకపత్నివ్రతుడనే పేరు సార్థకం చేసుకున్నారు. దేవి, నీలో ఏదో మానసిక గ్లాని, ఆవేదన గోచరించుచున్నది. కారణం? గత జీవితం స్మృతి పథంలోకి వచ్చినప్పుడు మానసిక గ్లాని కాక మరేమున్నది? ధర్మ సంస్థాపనకు కూడా ఆడదే ఆహుతవుతున్నది. యుగ యుగాలుగా స్త్రీ జాతికి అన్యాయం జరుగుతున్నది. లక్ష్మి, అన్నిటికీ అతీతుడని చెప్పుకుంటూ పురుషుడే తన ఆధిక్యతను ప్రదర్శించుకుంటున్నాడు. ఆడదాన్ని బానిసగా చేశాడు. ఈ అక్రమానికి ఆడవికి ఎప్పుడు? నారాయణ నారాయణ, కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల కలహం జగత్ప్రళయంగా మారిపోయింది. రుద్రుడు ప్రళయరుద్రుడై రుద్రాణినే కైలాసం నుంచి బహిష్కరించాడు. అమ్మ మహాలక్ష్మి, మానస సరోవరంలో ఉన్న జగన్మాత ముక్కంటి ధాటిని ఒంటరిగా ఎలా ప్రతిఘటిస్తుందో ఏమిటో. నారాయణ నారాయణ నారాయణ. ఎంత పని చేశావు నారదా? నారాయణ, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. ఇదంతా మీరు రాసిన వ్రాతేగా తండ్రి. పార్వతి, పార్వతి, మనకి అగ్ని పరీక్ష. సమస్త నారీ లోకం ఏకం కావలసిన తరుణం ఇది. గంగా భవాని కూడా శంకరుని ఎదిరించింది. పరమశివుడు ఆమె మీద డమరకం ప్రయోగించాడు. ఐకమత్యం లేనందువల్లనే పురుషులకు బానిసలమైపోయాం. ఈ తరుణంలో గంగని మనం ఆదుకోకపోతే నీ భక్తురాలకి గోదావరి స్నానం లభించదు, శాప విమోచనం కలగదు. ఆలోచించు పార్వతి, ఆలోచించు పార్వతి. పార్వతి, పార్వతి, పార్వతి.
పరాశక్తి ముందు పరశక్తులేవి పనిచేయవన్న మాట స్పష్టంగా తేలిపోయింది. మరి కర్తవ్యం ఫలనేత్ర ప్రయోగం. పరమశివ, పరాశక్తిపై నీ ఫలనేత్ర ప్రయోగం నిష్ప్రయోజనం. సర్వ స్త్రీ శక్తులు సమీకృతమయ్యాయి. అదరించి బెదరించి ఆయుధ ప్రయోగం చేసి అంగళాశక్తిని అదుపు చేయడం అసాధ్యం. మరి గతి శరణాగతి. స్త్రీ శక్తికి దాసోహమ. అభవ, అందము, ఐశ్వర్యము, మేధస్సు, ఈ త్రిగుణ సంపద ఎక్కడ ఉన్నదో ఆ శక్తే మానవులకు, దేవతలకు, అందరికీ ఆరాధ్య శక్తి. ఆ మూడు శక్తులే ఇప్పుడు ఒకే శక్తిగా లీనమైపోయిన పార్వతి, లక్ష్మి, సరస్వతులు. ఆ త్రిగుణాత్మకమైన విశ్వస్వరూపమే అజేయమైన ఈ పరాశక్తి. ఆ శక్తిని ఎదిరించగల ప్రతి శక్తి ఈ సృష్టిలోనే లేదు. మనం ఇప్పుడు ఆ మహామాతను సమీపించడం కూడా దుసాధ్యమే. నారాయణ, ఆ జగన్మాతను శాంతింపజేసి ఆమె అనుగ్రహం సంపాదించే అపాయం లేని ఉపాయం నాకు తెలుసు స్వామి. ఐగిరి నందిని కానివ్వండి. ఎవరి భక్తులను వారు రక్షించుకునే దీక్షలతో పార్వతీ పరమేశ్వరులు జగత్ప్రళయమే సృష్టించారు. ధర్మరక్షణ, భక్త రక్షణ ఈ రెండు మన కర్తవ్యాలే. గంగా అనుగ్రహించు. మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా గౌరీ, స్వాతిశయం, మూఢనమ్మకం, మూర్ఖత్వం నాలో కరుడు గట్టుకుపోయి ఇన్నాళ్ళు మీకెన్నో కష్టాలు కలిగించా. మీ పూజ ఫలించింది, మీ ప్రేమ పండింది. నాకు చాలా సంతోషం. మీ కోరిక నెరవేర్చుకున్నాను. మీ ప్రేమ భావితరాల వారికి ఆదర్శప్రాయమై కలకాలం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.